నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజేఎస్ పూర్తి డిగ్రీ కళాశాలలో టీషర్ట్ నెట్వర్క్ తెలంగాణ స్టేట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ మండల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాజ్ గంగారెడ్డి, అనిల్ కుమార్, టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకటి, స్ఫూర్తి డిగ్రీ కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గంగా కిషన్, జిల్లా అధ్యక్షులు నీలం లింగం, కోశాధికారి రామస్వామి, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక చక్కటి మెరిట్ ను, క్రియేటివిటీ కలిగినటువంటి మెరిట్ ను రాష్ట్ర స్థాయిలో గుర్తించాలని స్టేజ్ వైజ్ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి నిర్ణయించినటువంటి సందర్భంలో టీఎస్జీహెచ్ఎంఏ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం, ఇంత చక్కటి కార్యక్రమంలో అన్ని సంఘాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సంఘం అన్ని సంఘాల సోదరులు కూడా మరి దీంట్లో చక్కటి సహకారంతో, పార్టిసిపేషన్ తో మరి మండల స్థాయిలో జరిగి దీంట్లో మేము మాట్లాడేది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాజు సార్, లింగం సార్, అందరు అధ్యాపకులందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా నేను వినవించుకునేది ఏంటంటే, మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల యొక్క ఈ సెమినార్ హాల్ ను మీరు ఎల్లవెల్ల వాడుకోవచ్చు. ఈ హాల్ తో పాటు కింద సెల్లార్ కూడా ఉంటుంది. మీరు భోజనం చేయడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి. మీరు ఏ అవసరాలు ఉన్నా, ఏ అవకాశాలు ఉన్నా కూడా మీరు మా కళాశాలను మీరు సద్వినియోగపరచుకోవచ్చు. ఎలా వెళ్ళడం మాకు 1 day బిఫోర్ ఆర్ 1-2 days బిఫోర్ చెప్తే సరిపోతుంది. సో మాకు మీలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం. బికాస్ మా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పీటాపస్ హై స్కూల్ మా ఇన్స్టిట్యూటే, అలాగే శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్, కౌటిల్య జూనియర్ కాలేజ్ మా ఇన్స్టిట్యూట్సే. ఇక్కడ మనం కూర్చున్న పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్, అలాగే మంజీరా డిగ్రీ కాలేజ్ అండ్ మంజీరా పీజీ కాలేజ్, అవి కూడా మా ఇన్స్టిట్యూట్సే. సో కేజీ టు పీజీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మేము గవర్నమెంట్ సెక్టార్ లో ఉండే విద్యార్థులకు ఈ రకంగా అయినా సరే సేవ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మా వేదికలు ఎల్లప్పుడు మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. బహుమతి ప్రదానోత్సవం చేసే దిశలో ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులకు ఒక మంచి ప్రోత్సాహం ఉండాలి. మరి ఇక్కడ 2 సెలక్షన్ స్కూల్ కూడా 2 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మాత్రమే. ఎందుకు ఎన్నుకున్నామంటే, మౌలిక వసతుల విషయంలో పోలిస్తే రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థుల కంటే కంపారిటివ్లీ మెజారిటీ స్కూల్స్ లో మనకు అటువంటి మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయి. అందుకల్లా ఓన్లీ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్య మాత్రమే ఈ పోటీ నిర్వహించడం ద్వారా ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 2 పాఠశాలలో ఉన్న విద్యార్థుల నైపుణ్యాన్ని సమాజానికి సాటి చెప్పాలి. అదేవిధంగా మన పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు అప్లిఫ్ట్ ద అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. కనుక ఇది కూడా ఒక మంచి సాంకేతిక సమాజం అంటే లేదు సార్, అసలు ఎక్కడో కామన్ ఎదురాడు అంటే ప్రోగ్రామ్ చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి. అది టీ సైడ్ లో వస్తుంది కాబట్టి అందరికి ఒక కామారెడ్డిలో జరిగినటువంటిదే స్టేట్ లో ద బెస్ట్ ఈవెంట్ గా గుర్తించాలనే ఉద్దేశంతో నేను సార్ సపోర్ట్ చేస్తూ 2 రోజుల నుంచి డిఓ సార్ అనుమతితో సారెంట్ ఉండడం జరిగింది. అది నిజంగా ఈరోజు కనిపిస్తుంది సార్. ఇంకొకటి టేబుల్స్ కూడా సార్ రెడ్ కలరే కావాలని చెప్పేసి సార్ నిన్న నుంచి ప్రయత్నం చేస్తే కూడా ఈ క్విజ్ లో కూర్చున్నప్పుడు చిన్నారుల ముందట ఒక పర్ఫెక్షన్ ఇక నేను నిన్న చూస్తున్న సార్ను. అంటే ఈ విధంగా నేను ఈ మధ్య బుక్ అయినప్పుడు రామోజీ సార్ చూసిన సార్. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క సృజనాత్మకత అనేది బయటపడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం తీసుకునేందుకు మా SC/ST ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు గెజిటెడ్ హెడ్ మాస్టర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇలా ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు ఏమాత్రం తీసుకోరు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్న టీఎస్జిహెచ్ఎంఏ రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు మన హక్కుల కోసమే కాదు, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల యొక్క పరిస్థితిని ఇలా వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని వెలికితీసి ఇలా బాహ్య ప్రపంచానికి సమాజానికి తెలియజేసిన నా బెస్ట్ ఫ్రెండ్ ఈమె, నా బెస్ట్ ఫ్రెండ్ ఇతడు అని చెప్పకూడదు. బుక్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సార్ అన్నాడు బుక్స్ చదవాలి. ఒక ఫ్రెండ్ గా మీరు బుక్ ఉంచుకున్నట్లయితే మీరు జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే సభాస్థలికి విచ్చేసినటువంటి ఈ స్పీచ్లు పెట్టినంటే ఈ స్పీచ్లు వినన్నా మీకు మాట్లాడడానికి అలవాటు కావాలని అందరితో కూడా స్పీచ్లు ఇప్పిస్తున్నాం. విని మీకు కూడా అలవాటు. అంటే స్పీచ్లు ఇవ్వడం అనేది మామూలుగా టీచర్ల ప్రోద్బలంతోనో లేకపోతే మనంతలో మనం ఏదో ఒకటి రాకుండా లోపల నుంచి జీల్ రావాలి. నేను స్పీచ్ ఇవ్వాలనేటటువంటి జీల్ లోపల నుంచి రావాలి. జీల్ చేసుకొని ఈ కాంపిటీషన్స్ ని ఈరోజు జిల్లా స్థాయిలో ఈ స్ఫూర్తి డిగ్రీ కాలేజీలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వేదిక అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మరి వివిధ పాఠశాలల నుంచి మండల స్థాయి నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులు, వారితో పాటు వచ్చినటువంటి గైడ్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా వరకు మన వక్తలందరూ మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి మన కామారెడ్డి జిల్లా నుంచి ఉపాధ్యాయులందరి సహాయ సహకారాలతోటి, అలాగే సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతోటి అన్ని రంగాల్లో మనం ముందుకెళ్తున్నాం. రైట్ ఫ్రమ్ స్పోర్ట్స్ దగ్గర నుంచి కళా ఉత్సవాలే కానివ్వండి, సింగింగ్ కాంపిటీషన్సే కానివ్వండి, స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, ఎలక్ట్రిషన్ విషయంలో కానివ్వండి, మనము జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన విద్యార్థులు చాటుకుంటున్నారు. రీసెంట్లీ కూడా మన గర్ల్స్ హై స్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కామారెడ్డి నుంచి కూడా ఒక అమ్మాయి ఎలక్ట్రిషన్లో రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది. అంటే విద్యార్థులు ఈ విధంగా ఒక మన అసోసియేషన్లే కాకుండా ఎనీ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే నా రిక్వెస్ట్ ఒకటి గైడ్ టీచర్లకి, మన విద్యార్థులకు కాంపిటీషన్స్కి పంపండి, రాస్తూనే ఉండాలి. ఎంతవరకు మనం ఎస్ఏ రైటింగ్ రాయడము, ఈ విధంగా వక్తలు మాట్లాడుతుంటే వినడము, వారి చేత మాట్లాడించడం జరుగుతూనే వాళ్ళు ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడేటప్పుడు భయం అనేది ఉండకుండా పోతుంది. ఇంతకుముందు మా మిత్రులు వేణు గారు చెప్పినట్టు ఏదైనా అంశం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా గొప్ప విషయం ఆ టాపిక్ ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, దాని నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, కంక్లూషన్ ఏంటి, ఇది కంపల్సరీ ఎస్ఏ రైటింగ్లో ఉండాలి. మనం చాలా సైన్స్ ఎగ్జిబిషన్లో చూస్తున్నాం. సైన్స్ మేళాలు కండక్ట్ చేసుకునేటప్పుడు మీరు ప్రాజెక్టులు తయారు చేసి తీసుకొస్తున్నారు. అక్కడ మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మీకు ఐడియా ఉంది. చాలామంది ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా ప్రాజెక్టులు తయారు చేశారు కొంతమంది. అంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ మీరు తయారు చేసినప్పుడు ఒక వెహికల్ వస్తుంది అని అంటే అక్కడ ఒక బజార్ అనేది ఒక బ్యాటరీ తోటి మీరు రోబోటిక్ తయారు చేస్తున్నాం. ఎస్ఎస్సిలో కూడా మనం మంచి రిజల్ట్ ఎప్పుడైనా 95-96% మనం ముందుకెళ్తున్నాం. ఇంకా ఈ మధ్యనే మనకి చాలా ప్రోగ్రామ్స్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా రావడము, కొంత టీచింగ్ లెసన్లలో కొంత అంతరాయం కూడా జరిగింది. ఎందుకంటే పాఠ్యాంశాల కంటే ఎక్కువ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలు ఎక్కువ జరిగింది. అది మాట వాస్తవమే. ఎందుకంటే ఇక ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఆదేశాలు మనం పాటించక తప్పడం లేదు. ఇక డిజిటల్ కంటెంట్కి సంబంధించి కూడా మరి మనకి సెక్రటరీ యోగితారాయణ మేడం వచ్చిన తర్వాత ప్రతి అంశానికి బుక్స్ వస్తున్నాయి. ప్రతి స్కూల్కి ప్రతి సబ్జెక్టులో డిజిటల్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడంతా ప్రపంచమంతా ఏఎక్స్ఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వైపు పోతుంది. కాబట్టి మనమంతా కొత్త టెక్నాలజీ వైపు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరొకసారి మరి ఇంత మంచి కార్యక్రమము మరి తెలంగాణ రాష్ట్ర గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అలాగే జిల్లా అసోసియేషన్ కలిసి సమగ్ర శిక్ష అండ్ టీశాట్ కొలాబరేషన్తో మనం కండక్ట్ చేస్తున్నాం. మరొకసారి వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి మనకి ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చినటువంటి గురువారెడ్డి గారికి, వారి
యజమాన్యాన్ని కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.